హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీస్కి సంబంధించిన కలెక్షన్స్ తీసుకొచ్చేసాను. దీంట్లో మలయాళ సినిమాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మన మమ్ముట్టి గారు నటించిన మధుర రాజా కలెక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమాకి 30 కోట్ల వరకు బడ్జెట్ అయింది. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు కావస్తుంది. కానీ ఈ సినిమా తెలుగులో రిలీజ్ అవ్వలేదు, కానీ అటువైపు మాత్రం దున్నేస్తుంది. సో ఇక 10వ రోజు కొచ్చిలో 3 లక్షలు, కేరళలో 2.50 కోట్లు, యుఎస్ఏలో 12 లక్షలు, యూఏఏలో 35 లక్షలు. సో మొత్తంగా చూసుకుంటే మధుర రాజా 10వ రోజు వరల్డ్ వైడ్గా 5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఈ 10 రోజుల్లో కూడా మధుర రాజాకి 53.45 కోట్ల వరకు, అంటే 53.45 కోట్ల వరకు అయితే కలెక్షన్స్ వచ్చిందనమాట. సో ఇక నెక్స్ట్ లూసిఫర్, మన మోహన్ లాల్ గారు నటించిన చిత్రం ఇది. దీంట్లో మన వివేక్ ఒబెరాయ్ గారు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారు. అంటే పొలిటికల్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ మూవీ కూడా తెలుగులో రిలీజ్ అయింది. ఇక్కడ కూడా మంచి టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి 25 రోజులు అయిందనమాట. మరి 25 రోజు కలెక్షన్స్ కొచ్చిలో 1 lakh, కేరళలో 30 lakhs, యుఎస్ఏలో 2 lakhs, యూఏఏలో 12 lakhs, అలానే తమిళనాడులో 2 lakhs, కర్ణాటకలో 1 lakh. మొత్తం మీద 20 అంటే 25th డే లూసిఫర్కి వరల్డ్ వైడ్గా 1.05 కోట్ల వరకు కలెక్షన్స్ సాధించింది. సో ఈ 25 రోజుల్లో కూడా లూసిఫర్కి వరల్డ్ వైడ్గా వచ్చిన కలెక్షన్స్ 126.25 కోట్లు. విన్నారు కదా, ఎంత 40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన మన మోహన్ లాల్ గారి లూసిఫర్ 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిందనమాట. సో ఇవి రెండు కూడా మలయాళ సినిమాలు. ఇక నెక్స్ట్ మన తెలుగు సినిమాల విషయానికి వచ్చేస్తే ఈ ఉగాదికి మజిలీ చిత్రం రిలీజ్ అయింది. మజిలీ కూడా ఇప్పటి వరకు రిలీజ్ అయ్యి 17 రోజులు కావస్తుంది. మరి ఈ 17 రోజుల కలెక్షన్స్, 17 రోజుల కలెక్షన్స్పై మనం ఒకసారి కన్నేస్తే ఈ 17వ రోజు మజిలీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే యుఎస్ కలెక్షన్స్ వచ్చి 20 lakhs, ఏపీ తెలంగాణలో 98 lakhs, అలానే వరల్డ్ వైడ్గా మజిలీ 17వ రోజు 1.50 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో మొత్తం మీద ఈ 17 రోజుల్లో మజిలీకి 65 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చినాయన్నమాట. నాగ చైతన్య గారు కెరీర్లో ఇదొక వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్గా నిలిచింది. దీని బడ్జెట్ 20 కోట్లు, అంటే 20 కోట్లు పెట్టి సినిమా తీస్తే దగ్గర దగ్గర 65 కోట్ల వరకు మజిలీ కలెక్షన్ సాధించింది అనమాట. ఇక నెక్స్ట్ మన చిత్రలహరి ఏప్రిల్ 12 రిలీజ్ అయింది. పాపం ఎంతో కాలంగా హిట్ కోసం పరితపిస్తున్న మన సాయి ధరమ్ తేజ్ గారికి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. మరి చిత్రలహరి బడ్జెట్ 15 కోట్లు. ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి 10 రోజులు అయింది కాబట్టి ఈ 10 రోజుల్లో యుఎస్ కలెక్షన్స్, అంటే ఈ 10వ రోజు యుఎస్ కలెక్షన్స్ 10 లక్షలు, ఏపీ తెలంగాణ 10వ రోజు కలెక్షన్స్ 1.50 కోట్లు, వరల్డ్ వైడ్గా చూసుకుంటే 10వ రోజు కలెక్షన్స్ 1.80 కోట్లు. చిత్రలహరి 10 రోజుల్లో కలెక్ట్ చేసిన అమౌంట్ 25.30 కోట్లు. సో బ్రేక్ ఈవెన్ అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ మన జెర్సీ. సో రీసెంట్గా గత శుక్రవారం రిలీజ్ అయింది ఈ సినిమా శుక్రవారం రిలీజ్ అయింది. బడ్జెట్ 26 కోట్లు. మరి ఈ 3 రోజులు, అంటే సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులైనా కూడా నిన్న సోమవారం కలెక్షన్స్పై సరైన అవగాహన లేనందున మనం 3 రోజుల కలెక్షన్స్ని పరిలోకి తీసుకుందాం. సో ఇక 3వ రోజు యుఎస్ఏలో ఈ సినిమా 1.20 కోట్లు, కర్ణాటకలో 40 లక్షలు, ఏపీ తెలంగాణలో 4.50 కోట్లు. ఇక వరల్డ్ వైడ్గా 3వ రోజు జెర్సీ 8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. సో ఈ 3 days టోటల్గా ఈ 3 రోజుల్లో జెర్సీ 32 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట. నాని గారు కెరీర్లోనే ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. మంచి ఎమోషన్స్తో తెరకెక్కించిన ఈ మూవీలో నాని గారి యాక్టింగ్కి అందరూ ఫిదా అయిపోతున్నారనమాట. ఇక నెక్స్ట్ మన కాంచన 3 గురించి మాట్లాడుకుందాం. ఈ సిరీస్లో వచ్చిన ప్రతి సినిమా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు. మరి ఈ సినిమా కలెక్షన్స్ కూడా 3 రోజుల్ని మనం పరిగణలోకి తీసుకుందాం. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు. ఇక 3వ రోజు చెన్నైలో 92 lakhs, యుఎస్ఏలో 75 lakhs, అలానే యూఏఏలో 1.10 crores, తమిళనాడులో 3వ రోజు కలెక్షన్స్ 10 crores, కేరళలో 50 lakhs, కర్ణాటకలో 2.10 crores, ఏపీ తెలంగాణ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే 5.50 crores, ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 38 lakhs, అలానే మలేషియాలో 30 lakhs, యూకేలో 20 lakhs, ఆస్ట్రేలియాలో 18 lakhs. సో 3వ రోజు వరల్డ్ వైడ్గా కాంచన 3 23 crores కలెక్ట్ చేసింది. ఈ 3 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చి 76 కోట్లు. సో విన్నారు కదా, ఇది మొత్తంగా చూసుకుంటే మన కాంచన 3, జెర్సీ, మజిలీ, చిత్రలహరి, మధుర రాజా, లూసిఫర్ ఈ సినిమాలకి సంబంధించిన కలెక్షన్స్ అనమాట. దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news.
Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.